మెగా9 టీవీ. తెలంగాణ పాలిటిక్స్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టం. నిన్నటి వరకు ఒక వెలుగు వెలిగిన నేతలు నేడు తెరమరుగు అవుతుంటే అనూహ్యంగా కొత్త పేర్లు తెరపైకి వస్తున్నాయి. ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై అనర్హత వేటు పట్టడంతో ఆ స్థానం ఖాళీ అయింది. అయితే ఆ సీటును భర్తీ చేసే విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. టీమిండియా మాజీ కెప్టెన్, కాంగ్రెస్ సీనియర్ నేత మహ్మద్ అజారుద్దీన్ ను మండలికి పంపాలని హైకమాండ్ భావిస్తోందట. అసలు అజారుద్దీన్ ఎంట్రీ వెనుక ఉన్న పొలిటికల్ లెక్కలేంటి? మీకు ఈ విషయం తెలుసా? లెట్స్ వాచ్. గత కొంతకాలంగా తెలంగాణ రాజకీయాల్లో కవిత వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. లిక్కర్ స్కామ్ నేపథ్యంలో ఆమె ఎమ్మెల్సీ సభ్యత్వం రద్దు కావడంతో ఆ స్థానాన్ని నామినేటెడ్ కోటాలో భర్తీ చేసే అవకాశం కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కింది. ఈ సీటు కోసం పార్టీలో చాలా మంది సీనియర్లు క్యూ కట్టినప్పటికీ రేవంత్ రెడ్డి మాత్రం అజారుద్దీన్ వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీ హిల్స్ నుండి పోటీ చేసి ఓడిపోయిన అజారుద్దీన్ కు ఈ విధంగా ప్రమోషన్ ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తోంది. అజారుద్దీన్ పేరును పరిశీలించడానికి ప్రధాన కారణం మైనారిటీ ఓట్ బ్యాంక్. హైదరాబాద్ లాంటి నగరాల్లో మైనారిటీల మద్దతును మరింత బలోపేతం చేసుకోవాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. క్రికెట్ దిగ్గజంగా అజారుద్దీన్ కు ఉన్న ఇమేజ్ పార్టీకి ప్లస్ అవుతుందని, ఆయనను మండలికి పంపడం ద్వారా ముస్లిం వర్గాల్లో సానుకూల సంకేతాలు వెళ్తాయని రేవంత్ లెక్కలు వేస్తున్నారు. దీనికి తోడు అజారుద్దీన్ కు గాంధీ భవన్ లోను, ఢిల్లీలోని ఏఐసిసి పెద్దలతోనూ మంచి సంబంధాలు ఉన్నాయి. అయితే ఈ నిర్ణయం పార్టీలో కొంతమంది సీనియర్లకు మింగుడు పట్టం లేదనే టాక్ కూడా వినిపిస్తోంది. ఎప్పటి నుండో పార్టీ కోసం కష్టపడుతున్న వారికి కాకుండా సెలబ్రిటీ కోటాలో అజారుద్దీన్ కు అవకాశం ఇవ్వడంపై అంతర్గత చర్చలు నడుస్తున్నాయి. కానీ అధిష్టానం మాత్రం రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని గెలుపు గుర్రాలకే ప్రాధాన్యత ఇవ్వాలని డిసైడ్ అయింది. అందుకే కవిత ఖాళీ చేసిన ఆ పవర్ఫుల్ సీట్లో అజారుద్దీన్ ను కూర్చోబెట్టడం ద్వారా ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా అటు ప్రత్యర్థులకు చెక్ పెట్టడం, ఇటు మైనారిటీలను ఆకట్టుకోవడం కాంగ్రెస్ వ్యూహం. మొత్తానికి క్రికెట్ పిచ్ పై ప్రత్యర్థులను వణికించిన అజారుద్దీన్ ఇప్పుడు తెలంగాణ శాసన మండలిలో అడుగు పెట్టబోతున్నారా? కవిత సీటును ఆయన కైవసం చేసుకుంటారా? రేవంత్ రెడ్డి వేసిన ఈ మాస్టర్ ప్లాన్ ఎంత వరకు వర్కౌట్ అవుతుంది అనేది ఇప్పుడు తెలంగాణ అంతటా ఆసక్తికరంగా మారింది. ఒకవేళ అజారుద్దీన్ కు గ్రీన్ సిగ్నల్ వస్తే మాత్రం టీ పాలిటిక్స్ లో ఇది ఒక బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ అని చెప్పక తప్పదు. మరి అజారుద్దీన్ ఎంట్రీపై మీరేమనుకుంటున్నారు? ఆయన ఎమ్మెల్సీ అయితే కాంగ్రెస్ కు లాభమా నష్టమా? కామెంట్స్ లో తెలియజేయండి.